శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో 2024 గాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే కుజుడు 27న మిథునంలోకి వెళ్తాడు. ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు. ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి 17వ తారీఖున వెళ్తాడు, అంటే సింహరాశిలోకి వెళ్తాడు. తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఉన్నటువంటి బుధుడు 6వ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇక శుక్రుడు తాను 25వ తారీఖు నుండి కన్యారాశిలోకి ప్రవేశించడం అనేటువంటి జరుగుతుంది. ఇక కన్యారాశిలో మరి కేతువు ఎప్పటి నుండో ఉంటున్నాడు, 18 మాసాలు అలాగే ఉంటాడు. తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని, తర్వాత మీనరాశిలో రాహు. ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలు పెడితే కనుక 6వ తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు, అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమందికి ఏళ్ళనాటి శని నడుస్తుంటే కొన్ని రాశుల వారికి, మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో గురు కుజుల కలయిక ఒకవైపు, అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు, శని ఒకవైపు, ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది? మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది. ఆగస్టు అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే, ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే, ఆ మాసానికి సంబంధించినటువంటి అధిదేవతల్ని మనం తలిచినప్పుడు, కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరిచేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు మన దేవతా రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో 2024 గాను ఒక్కొక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామన్నది నెమ్మదిగా చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా లగ్నాధిపతి 2వ స్థానంలో కాబట్టి లగ్నాధిపతి ఎప్పుడూ కూడా ధనానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి మనకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది, ఆర్థిక వ్యవస్థలో చాలా బాగుంటుంది. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి అయితే మేషరాశి వారికి రాదు. ఇక వీరికి ప్రత్యేకించి విదేశీ ధనయోగం అనేటువంటిది ఉంది. అయితే 5వ స్థానము వక్రించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది ఏంటంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా ఎవరైనా సరే ఏదైనా బిజినెస్లో వాటిల్లో మధ్యవర్తిత్వం చేసేటప్పుడు కానీ, మనం చుట్టాల్లో, బంధువుల్లో, పెళ్లి సంబంధాల్లో, కొన్ని అగ్రిమెంట్స్లో ఇలాంటి వాడు స్నేహితుడే కదా, ఫ్రెండే కదా, కొడుకు సంబంధించిన ఇలా అనేక రకాలుగా మనం మధ్యవర్తిత్వం చేస్తాం. దానివల్ల కొద్దిగా ధనం అనేటువంటిది నష్టాన్ని కలిగించేటువంటి స్థితిగా ఉంటుంది. అట్లాగే ఇంకా కొన్ని రకాలుగా మనం కనుక చూసినట్టయితే ఎవరైనా కొద్దిగా రీసెర్చ్ ఓరియంటెడ్ అంటే స్టడీస్లో పిహెచ్డి చేయాలనుకునేటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా సైంటిస్టులు కానీ, వీళ్ళెవరైనా ఉంటే మాత్రం చాలా యోగదాయకంగా, లాభదాయకంగా ఉంటుంది. ఇదంతా కూడా మనకు మొదటి పక్షంలో కనిపించేటువంటి ఫలితాలు. ఇక 2వ పక్షానికి కొద్దిగా కొన్ని గ్రహాలు మార్పులు చెందుతూ ఉన్నాయి కాబట్టి కొంత తేడా ఉంటుంది. ఇప్పుడు 2వ పక్షంలో ఎలా ఉందో చూద్దాం. 2వ పక్షంలో కనుక మనం చూసినట్టయితే 17వ తారీఖు తర్వాత కొద్దిగా చేంజెస్ వచ్చాయి కాబట్టి, రవి మారాడు, ఇలాంటివి వచ్చాయి కాబట్టి సంతానం వీటి వల్ల కొంత ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. సంతానానికి ధనయోగం కలుగుతుంది, సంతానానికి వృద్ధి చెందినట్టు కనబడుతుంది. సంతానం చదువు కానీ, సంతానపు వివాహం కానీ, సంతానానికి సంబంధించిన ఏ విషయంలో అయినా
బాగుంటుంది అని చెప్పొచ్చు. అలాగే 25 తర్వాత ఏమవుతుంది అంటే కొంచెము శుక్రుడు, ఈ శుక్రుడు మార్పు ఎట్లా ఉంటుంది, 6వ స్థానము అనేసరికి శుక్రుడు 6వ స్థానము, ఇది రుణస్థానం, శత్రుస్థానం, రోగస్థానం. కాబట్టి ఈ స్థానంలోకి మారేటువంటి స్థితి వల్ల కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఉండాలి. అట్లాగే 7వ స్థానాధిపతి అయినటువంటి వాడు 6వ స్థానానికి మారాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే కొద్దిగా అప్పుడప్పుడు, అంటే శుక్రుడు అంటేనే స్త్రీ సంబంధమైనటువంటి గ్రహం అంటారు. దీంతో ఏంటి అంటే స్త్రీల వలన, స్త్రీల మూలంగా కొన్ని గొడవలు రావచ్చు. అంటే స్త్రీల వలన అంటే మనం ఆఫీస్లో ఉన్నాం, ఏదో కొంచెం ఏదో నవ్వుతూ ఏదో మాట్లాడితే అనుకోకుండా ఆమె అపార్థం చేసుకోవచ్చు, మన కోలీగ్ ఎవరైనా ఉంటే, లేదు మన ఇంటి దగ్గరే ఉన్నారు, ఇట్లాగా చిన్న చిన్న విషయాల్లో స్త్రీల మూలంగా. అట్లాగే కొన్నిసార్లు స్త్రీల పార్ట్నర్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, వీటి వల్ల కూడా ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఉద్యోగాలు ఇవన్నీ కూడా యోగ్యవంతంగానే ఉంటాయి. విదేశాల్లో చదువుకునే చదువు బాగుంటుంది, విదేశాల్లో ఉద్యోగం చేసేది బాగుంటుంది, మొత్తంగా చెప్పాలంటే అంతా బాగుంటుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే 2వ వారానికి వచ్చేసరికి 2 గ్రహాల మార్పు వల్ల కొంత తేడా ఉంటుంది. ఆ తేడాను గమనించి మనం ఆడవాళ్ళతో కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ, ముఖ్యంగా మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఆడవాళ్ళు వేరే వాళ్ళు కొత్త వాళ్ళు అయినటువంటి మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా పార్ట్నర్షిప్ డీలింగ్స్లో కానీ, మధ్యవర్తిత్వంలో కానీ ఇలాంటి చోట్ల మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పచ్చు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మేషరాశి కానీ, మనం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది జ్యోతిష్కులకు కానీ, వింటున్నటువంటి ప్రేక్షకులకు కానీ. ఏంటంటే అన్నీ కూడా చెప్పినట్టుగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒక పెద్ద అనుమానం, చాలామంది మీరు అందరూ చెబుతున్నారు అయినా సరే ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది అన్నది కూడా ఒక మీమాంస అయితే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యులు వాళ్ళ యొక్క విశ్లేషణలో వాళ్ళు కొంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 5 నిమిషాలు 8 నిమిషాల వ్యవధిలో చేసేటప్పుడు మనం రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, రాశి చుట్టూ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాగా ఎవరికి అనువైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు కొంత వ్యత్యాసం ఒకటి. రెండవది, ఇది ఏమన్నా సరే గ్రహాలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మనం చెప్పుకునేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు మీకు అస్సలు బాగోదండి అని మనం చెప్పినప్పుడు కూడా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే మనకు గోచార రీత్యా ఏదైతే ఇప్పుడు మనం యోగించదని చెప్పినటువంటిది అక్కడ వాళ్ళకు యోగకారకంగా ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే గోచారాలు మన ఫలితాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో కోటానుకోట్ల మంది, ఇందులో కేవలం 30% మందికి ఎగ్జాక్ట్గా ఇది కరెక్టే ఉంది అని అనిపించవచ్చు. ఇంకోటి మనం డీప్గా అనాలిసిస్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి వాళ్ళు ఈ ఈ జన్మ అంటే మనము ఈ రాశిని బట్టి కానీ జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థితికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ వెళ్తున్నాం. కాబట్టి రాశి అనగానే ఇక్కడ ముందుగా మనకేంటి, ఇక్కడంతా కూడా చంద్రుని బట్టి మారేటువంటి స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మాత్రం అలా కాదు కదా. అందుకని ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా క్లియర్గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినా లేకపోతే మీకు తెలిసిన దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీ జన్మకుండల్ని చూపెట్టుకొని, అందులో కూడా ఇంకొక విషయం, ఒక్కసారి జన్మకుండల్లో మాది ఇదండి అనుకొని ఒకసారి వెళ్ళి మా మొత్తం జీవితం మొత్తము అద్దం ముందు కూర్చొని పెడితే అద్దంలో కనబడినట్టుగా కనబడుతుందంటే ఇది ఉట్టి మాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఉద్యోగానికి కారకత్వాలు కల్పించేటువంటి గ్రహాల వల్ల కానీ ఏ ఏ భావాలు అందుకు చూపెడుతున్నాయి అన్నది ఒక తేడా. అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఇలా అనేక విషయాల్లో ఈ ఏ ఏరియాలో మనకు అంటే నాకు సంతానంలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఉద్యోగరీత్యా ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్గా ఈ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బంధువులతో ఈ ఇబ్బంది ఉంది, ఇలాంటివి ఏవి ఉంటాయో వాటిని ప్రత్యేకించి చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు చేయవలసిన పని ఎవరైనా సరే మీ జన్మజాతకాన్ని చూపెట్టుకోవాలి. జన్మజాతకం చూపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మీ తెలిసినటువంటి జ్యోతిష్యులు, మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు వీలుగా ఉన్నటువంటి చోట మీరు చెప్పించుకుంటే ఏది కావాలో అది మీకు పూర్తిగా వివరంగా దొరుకుతుంది. ఆ దృష్టిగా వెళ్ళండి. ఇక
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దోషాలను సవరించుకోవడం కోసం మనం చేసుకునే రెమెడీస్ ఏమి చేసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధనతో నిండేటువంటిది. ప్రకృతి తత్వం అంతా కూడా ఆత్మమయంగా ఉండేటువంటి అమ్మ రూపంగా ఉండేటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చేటువంటి శుక్రవారాలన్నింటిలో కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. లక్ష్మితో పాటు ఆ విష్ణుమూర్తిని నమ్ముకొని ఆయన యొక్క విష్ణు సహస్రాలు వినడం కానీ, విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళడం కానీ చేసినట్టయితే ఏదైనా మనకు కష్టంగా అనిపించేటువంటి గ్రహస్థితి ఆ కష్టాన్ని తెలియకుండా ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు.